మీ బావ మరదళ్ళిద్దరికి మంచి టేస్ట్ ఉంది, మీరు వెళ్ళి తీసుకురండి. మావగారు, నేను మీనాక్షి వెళ్ళి తీసుకొస్తాం. అవును శ్రవణ్, నువ్వు మీనాక్షి వెళ్ళిరండి. మీనాక్షి సాత్విక్తో వెళ్ళినా శ్రావణ్తో వెళ్ళినా ఒకటేనమ్మా. ఎందుకంటే ముగ్గురు టేస్ట్లు ఒక్కటే కాబట్టి. మీరు వెళ్ళరండి. హలో రెడ్డమ్మా, మీనాక్షిని లేపుకెళ్ళిపోతున్నాను. శ్రవణ్, వాడు గిఫ్ట్ పేరుతో మీనాక్షి లేపుకెళ్ళిపోతున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళాపు, నేను కూడా వస్తాను. వెళ్ళు. ఏం చేస్తున్నావురా? ఏంట్రా నువ్వు తెస్తున్న పని? నా కాబోయే పని కిస్ చేస్తావా? అయ్యో మగడా, ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని ఆపాలి. బావా, అలేఖ్య సాత్విక్ మీనాక్షిని నాపాలని చూస్తోంది. మనం వెళ్ళి అలేఖ్య నాపాలి. పద. అలాగే పద. వాళ్ళు పార్కులకు వెళ్ళుంటారు. బైక్స్ ఇక్కడే ఉన్నాయి. మనమే వెళ్దాం పదా.
అసలే ఆ శ్రావణ్ గాడు పరమ దుర్మార్గుడు. తొందరగా వెళ్ళి వాళ్ళని ఆపాలి. అవునా ఐశ్వర్య, తొందరగా వెతుకుదాం పద. పద. కూర్చుందామా? అలాగే బాబా, కూర్చుందాం. ఛీ! ఈ పార్కులు పెద్దలు వాకింగ్ చేసుకోవడానికో చిన్నపిల్లలు ఆడుకోవడానికో కట్టినట్లేదు. ఇదిగో లవ్వర్స్ ఇలా విచ్చలవిడిగా ప్రేమించుకోవడానికి హద్దులు మీరడానికి కట్టినట్టుంది. చిచ్చి! రే సాత్విక్, ఏంటండి మంచి మూడ్లో ఉండక డిస్టర్బ్ చేశారేంటి? అది ఇక్కడ సారీ అండి, ఈ బెంచ్ మేము ఈవినింగ్ దాకా రిజర్వేషన్ చేయించుకున్నాం. ఏంటి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంటాయా? వాచ్మెన్కి 100 రూపాయలు ఇస్తే బెంచ్ ఇస్తాడు. చిన్ని పని చేసుకోండి. వీళ్ళిద్దరు ఎక్కడ చచ్చారో ఏంటో. ఏంటి లేకే ఇది? వీళ్ళు పార్కుకు రావడం ఏంటి, వెళ్ళెత్తుకుంటూ మనం ఇక్కడికి రావడం ఏంటి? ఏంటి మనకి తిప్పులు? ప్లీజ్ సూర్య, ఇప్పుడేం మాట్లాడకుండా ముందు వాళ్ళు ఎక్కడున్నారో వెతుకో. నిజమైన ప్రేమికులు 2 అడుగుల దూరంలో కూర్చొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూస్తూ ప్రేమించుకుంటారు. కానీ ఇక్కడ ఇదేం ప్రేమరా బాబు? 2 అడుగులు కాదు కదా, 2 ఇంచుల దూరంలో కూడా కూర్చోకుండా. వామ్మో, వీళ్ళని చూస్తుంటే పార్కులోనే ఫస్ట్ ఎయిడ్ చేసుకునేలా ఉన్నారు. చిచి, ఇదంతా చూడలేకపోతున్నారా బాబు? రే సాత్విక్, ఎక్కడ్రా?
ఏయ్! రంగం జరగాల్సిందే శర విధ్వంసం ఇది పగదేహంపై సగదాహం పరిలోపల ఓరుకి సన్నాహం ఒరే సాత్విక్, ఎంత ధైర్యం రా? నాకు కాబోయే పరి ఒళ్ళో పడుకుంటావా? మీనాక్షి నీకు కాబోయే భార్య ఏంట్రా? మీనాక్షి నాకు కాబోయే భార్య. ఏయ్! ఏయ్! బావా ఏయ్! ఏయ్! బావా ఈ శ్రావణ్ గాన్ని కొట్టు బావా. ఏంటి మీనాక్షి, నీ కాబోయే భర్తను కొట్టమని వీడిని సపోర్ట్ చేస్తావా? నా కాబోయే మొగుడు నువ్వు కాదు, మా బావ. బావా విని కొట్టు. రేయ్! 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 రారా! రేయ్! ఏయ్! మీనాక్షి నాది. రేయ్! 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 రారా! రేయ్! ఏయ్! మీనాక్షి నాది. రేయ్! 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 అయ్యో. సాత్విక్! ఆగండి. ఏయ్, సాత్విక్, ఆగు. ఆగండి. సాత్విక్, సాత్విక్! ఆగు. ఆగు సాత్విక్! వదులు బావా, ఈ సాత్విక్ గారు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. నేను వాడి పొగరు దించేస్తా. ఏంట్రా నువ్వు దించేది? నేనే నీ కొవ్వు కరిగిస్తా. అయ్యో. శ్రావణ్. సాత్విక్! ఆగండి. సాత్విక్! ఆగు! ఆగండి. సాత్విక్! ఆగు సాత్విక్! శ్రావణ్. అయ్యో. శ్రావణ్. సాత్విక్! సాత్విక్! ఏంటి? సాత్విక్! ఆగు! ఆగండి. సాత్విక్. సాత్విక్! ఆగు సాత్విక్! బాబోయ్, సంక్రాంతి కోడిపుంజులాగా ఎలా కొట్టుకుంటున్నారేంట్రా? మీ ఇద్దరిని వచ్చే సంక్రాంతికి భీమవరంలో జరిగే కోడి పందాల్లో పెడితే మీ ఇద్దరి మీద లక్షల పందాలు కాస్తారు. ఆగండ్రా బాబు, ఆగండి. ఆగు సాత్విక్! శ్రావణ్. శ్రావణ్, ఆగు, ఆగు. ఆగు, సాత్విక్. శ్రావణ్, నా మాట విను. ఏంట్రా మీరు? ఆగు. శ్రావణ్. శ్రావణ్, ఏంటి? వదలండి.
చూస్తా శ్రవణ్. వాడంతా చూస్తాను. మీనాక్షిని ఇక్కడ తీసుకొస్తాడా? రా సాత్విక్, సాత్విక్ సాత్విక్! ఆగు. వదిలక్క మా మధ్య వీడు అడ్డంగా ఉన్నాడు. వీడి రక్తం కూడా చూస్తాను. ఏయ్ సాత్విక్ ఆగు. మీరేంట్రా బాబు ఉడుం పట్లు పెట్టి మరి కొట్టుకుంటున్నారు? ఆగండి. ఏయ్ రేయ్ నిన్ను ఆపండి 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 ఆపండి. ఏంటిది? ఈ పార్క్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? అందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇది పార్క్ లో ఉందాక పెళ్లికి ముందు రిహార్సల్స్ లాగుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. అందరూ ఎలా ప్రేమించుకుంటారో చూడు. వీడు కావాలనే నా మీనాక్షిని ఇక్కడ తీసుకొచ్చాడు. నీ మీనాక్షి ఏంట్రా? మీనాక్షి నా సొంతం. రై నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. అడగడానికి నువ్వెవరా? సాత్విక్ ఆగు. హే ఐశ్వర్య, నీకు అసలు బుద్ధి లేదు. సాత్విక్ ప్రేమని ఇలా ఎంకరేజ్ చేస్తావా? ఏ అలేఖ్య, అసలు నీకు బుద్ధి లేదు. ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలోకి రావడానికి నీకేమవుతుంది? మీనాక్షి నా బంధువు. సాత్విక్ నా ఆత్మ బంధువు. సాత్విక్ ఏమన్నాడో తెలుసా? మీనాక్షిని లేపుకుపోతానన్నాడు. నో. ఇప్పుడు లేపుకుపోమని చూద్దాం. సాత్విక్, ఈ అలేఖ్య మాటలు వినేదేంటి? పో, లేపుకుపో. అవును సాత్విక్, ఈ ధైర్యం లేకనే సూర్యుని ప్రేమించినప్పుడు మీ అక్కేం చేయలేకపోయింది. నువ్వైనా లేపుకుపో. పో. హే సాత్విక్, నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. సాత్విక్, ఆవిడ మీ రెడ్డిమ్మ అయితే కడపలో చూసుకోమని చెప్పు. ఇక్కడేం చేయలేదు. ఏ ఐశ్వర్య, ఎక్స్ట్రా చేయకు. నువ్వే ఎక్స్ట్రాల్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడు. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది మగదేహంపై సగతా. ఏంటి ఐశ్వర్య ఇది? నువ్వు కూడా అలేకిలా మాట్లాడుతున్నావు. అంటే నేను నీకు అంత రాక్షసులా కనిపిస్తున్నానా? అది కాదు అలేఖ్య, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు కొద్దిసేపు సైలెంట్ గా ఉండు. ఏంటి ఐశ్వర్య ఇది? మీ ముగ్గురు పిల్లలు కలిసి వాళ్ళని అలా ఎందుకు ఎంకరేజ్ చేస్తారో అర్థం కావట్లేదు. అవతల నాయకుడి గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏం చేస్తాడు సూర్య? ఆ? ఏం చేస్తాడు? సూర్య నాయకర్ కాదు కదా, ఆయన తల్లో జేజమ్మకు కూడా మేము భయపడం. వీళ్ళేంటని ఎలా తెగించేశారేంటి? నేను అన్నయ్య కలిసి దీనికి ఒక పరిష్కారం తర్వాత ఆలోచిస్తాం గానీ ముందు అందరూ ఇక్కడి నుంచి పదండి. అవును, శ్రీకర్ చెప్పింది కరెక్టే. ఒరే, ముందు నువ్వు మీనాక్షిని తీసుకువెళ్ళు. మీనాక్షి, మనం వెళ్ళి ఐశ్వర్య గారి కోసం గిఫ్ట్ కొందాం పద. సూర్య, అలేఖ్య భయపడినట్టుంది. నేను భయపడుతోంది మిమ్మల్ని చూసి కాదు, నా పరువు గురించి ఆలోచించి భయపడుతున్నాను. ఓ, అయితే నీ పరువుని తీసేస్తాను. అప్పుడేం భయపడతావు? హే ఐశ్వర్య, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఏం చేస్తావే? నిన్ను అలేఖ్య, ఐశ్వర్య, ఏంటిది? మీరు కూడా కొట్టుకుంటారా? కొంచెం హద్దుల్లో ఉండండి. అన్నయ్య, మీరు ఐశ్వర్యం తీసుకుని వెళ్ళండి. ఐశ్వర్య రండి వెళదాం. పది సాత్విక్. సారం బలిపెట్టందే సమరం ఓటెక్కదురా వేటాడందే పులినెత్తురుకే ఏ సత్తువ ఉండదురా.
శ్రావణ్, చెప్పక్క. నువ్వు మాత్రం ఈ విషయాలేవి నాయకర్ మావయ్యతో చెప్పకు. చెప్పనులేక. చెప్తే ముందు మీనాక్షి సాత్వికులను చంపేస్తానని నాకు తెలుసక్క. సరే, నువ్వు ఇక ఇంటికి వెళ్ళు. అలాగే అక్క. Thank you.